సర్దార్ వల్లభాయ్ పటేల్ భారత ఐక్యతకు పునాది వేసిన ఉక్కు మనిషి. భారతదేశ చరిత్రలో కొందరు వ్యక్తులు కేవలం నాయకులు మాత్రమే కాదు, వారు ఒక యుగాన్ని మలచిన శిల్పులు. అలాంటి మహానుభావుల్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒకరు. ఆయన పేరు వినగానే గుర్తొచ్చేది ఐక్యత, క్రమశిక్షణ, ధైర్యం, నిర్ణయాత్మక నాయకత్వం. సర్దార్ వల్లభాయ్ పటేల్ 1875 అక్టోబర్ 31న గుజరాత్ రాష్ట్రంలోని నడియాద్ సమీపంలోని కరంసాద్ గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి జావేర్ భాయ్ పటేల్ 1857 సిపాయిల తిరుగుబాటులో పాల్గొన్న ధైర్యవంతుడు. తల్లి లాడ్బాయ్ ధార్మికత, క్రమశిక్షణ కలిగిన మహిళ. చిన్నప్పటి నుంచి వల్లభాయ్ పటేల్లో ఆత్మవిశ్వాసం, కష్టపడే స్వభావం కనిపించేవి. పేదరికం, వనరుల కొరత ఉన్న చదువుపై ఆయన దృష్టి ఎప్పుడూ తగ్గలేదు. సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వయం కృషితో న్యాయ విద్యను అభ్యసించారు. 1910లో ఇంగ్లాండ్ వెళ్ళి లా చదివి అత్యుత్తమ ప్రతిభతో బారిస్టర్గా తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన తర్వాత అహ్మదాబాద్లో ప్రముఖ న్యాయవాదిగా మంచి పేరు సంపాదించారు. ఆ దశలో ఆయన జీవితం సుఖంగా సాగుతుంది. కానీ దేశ పరిస్థితి ఆయనను ప్రశాంతంగా ఉండనివ్వలేదు. 1917లో మహాత్మా గాంధీతో పరిచయం పటేల్ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. దేశానికి సేవ చేయాలనే సంకల్పం ఆయనలో బలపడింది. న్యాయ వృత్తిని పక్కన పెట్టి స్వాతంత్ర ఉద్యమంలో పూర్తిగా లీనమయ్యారు. ఖేడా జిల్లా రైతుల సమస్యపై గాంధీజీ నాయకత్వంలో జరిగిన ఉద్యమంలో పటేల్ కీలక పాత్ర పోషించారు. కానీ ఆయన అసలు పేరు దేశవ్యాప్తంగా వినిపించిన సంఘటన బాల్దోలి సత్యాగ్రహం 1928. బ్రిటిష్ ప్రభుత్వం భూకరాన్ని అన్యాయంగా పెంచినప్పుడు పటేల్ రైతులను సంఘటితం చేసి అహింసాత్మక పోరాటానికి నాయకత్వం వహించారు. ఈ ఉద్యమం విజయం సాధించడంతో ప్రజలు ఆయనను ప్రేమతో సర్దార్ అని అనేవారు. సర్దార్ అంటే నాయకుడు. భారత స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నందుకు పటేల్ అనేకసార్లు జైలుకు వెళ్లారు. ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం లాంటి పోరాటాల్లో ఆయన అగ్రగామి. జైలు జీవితం కూడా ఆయన ధైర్యాన్ని తగ్గించలేదు. 1947లో భారత్ స్వతంత్రం పొందిన తర్వాత పటేల్ దేశపు మొదటి ఉప ప్రధానిగా మరియు హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇక్కడే ఆయన చారిత్రాత్మక పాత్ర మొదలైంది. 562 సంస్థానాల విలీనం, భారత ఐక్యత. స్వాతంత్ర సమయంలో భారత్ ఒక దేశంగా లేదు. దాదాపు 562 స్వదేశీ సంస్థానాలు వేరువేరు రాజులు పాలనలో ఉన్నాయి. ఇవి దేశంలో కలవకపోతే భారతదేశం చిన్న చిన్న ముక్కలుగా విడిపోయేది. ఈ అసాధ్యమైన పనిని సాధ్యం చేసిన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆయన రాజనీతిని, దౌత్యాన్ని, అవసరమైన చోట కఠినతను అద్భుతంగా ఉపయోగించి సంస్థానాలను భారతదేశంలో విలీనం చేశారు. జునాగఢ్, హైదరాబాద్, కాశ్మీర్. జునాగఢ్ సమస్యను ప్రజాభిప్రాయంతో పరిష్కరించారు. హైదరాబాద్లో నిజాం తిరుగుబాటును పోలీస్ యాక్షన్ ద్వారా అణిచివేశారు. ఇవి దేశ ఐక్యత కోసం తీసుకున్న కఠినమైన కానీ అవసరమైన నిర్ణయాలు. భారతదేశ ఉక్కు మనిషి. ఈ అసాధారణ నాయకత్వానికి గాను పటేల్కు ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా, ఉక్కు మనిషి అనే బిరుదు వచ్చింది. ఆయన లేకపోతే నేడు మనం చూస్తున్న భారతదేశ పటమే వేరుగా ఉండేది. పటేల్ భారత పరిపాలనా వ్యవస్థకు పునాది వేశారు. ఐఏఎస్, ఐపీఎస్ లాంటి సేవలను నిలబెట్టడంతో ఆయన కీలక పాత్ర ఉంది. ఆయన మాటలు ప్రసిద్ధి. దేశానికి నిజమైన సేవ చేయాలంటే క్రమశిక్షణ చాలా అవసరం. 1950 డిసెంబర్ 1న సర్దార్ వల్లభాయ్ పటేల్ పరంపదించారు. ఆయన మరణం భారతదేశానికి చాలా తీరని లోటు. స్టాట్యూ ఆఫ్ యూనిటీ అంటే 2018లో గుజరాత్లో స్టాట్యూ ఆఫ్ యూనిటీ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహంగా ఆవిష్కరించబడింది. ఇది పటేల్ గారికి భారతదేశం ఇచ్చిన గౌరవం. సర్దార్ వల్లభాయ్ పటేల్ నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. దానిలో దేశం ఐక్యత ప్రథమం. వ్యక్తిగత ప్రయోజనాల కంటే జాతీయ ప్రయోజనం చాలా ముఖ్యం. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలి. క్రమశిక్షణే విజయానికి మూలం. సర్దార్ వల్లభాయ్ పటేల్ కేవలం రాజకీయ నాయకుడు కాదు, ఆయన భారతదేశాన్ని ఒక దేశంగా నిలబెట్టిన శిల్పి. ఈరోజు మనం స్వేచ్ఛగా, ఐక్యంగా జీవిస్తున్నామంటే దానికి ప్రధాన కారకుల్లో ఒకరు శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్. ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. దీని ద్వారా నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్స్ మీకు త్వరగా చేరుతాయి. ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు. సదా మీ సేవలో లైఫ్ సీక్రెట్ 69. స్వస్తి.